రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు. తండ్రి మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు ఒక కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అయితే గాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించాడు. విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెప్తున్నారు మంచు మనోజ్. ఇటు వినయ్ తో పాటు రౌడీ మూకలు కూడా తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ వివరించారు. హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు. తండ్రి మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇటు స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఇటు గాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించాడు. అలాగే విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెప్తున్నారు మంచు మనోజ్. ఇటు వినయ్ తో పాటు రౌడీ మూకలు కూడా తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ వివరించాడు. ఇసుక హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు. తండ్రి మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. మంచు కుటుంబంలో విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. గతంలో ఎప్పుడైతే ఇటు మంచు మనోజ్ కి అలాగే మంచు విష్ణు కూడా గొడవలకు సంబంధించి కూడా ఎన్నో సార్లు చూడటం జరిగింది. అన్నదమ్ముల మధ్య గొడవలు అవటం మరొకసారి ఇప్పుడు తండ్రి తనపై దాడి చేయించారు. తన తండ్రితో పాటు ఆయన యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి వినయ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీ మొక్కలు కూడా తనపై దాడి చేశారంటూ కూడా పోలీసులను ఆశ్రయించారు మంచు మనోజ్. ఇటు ఆస్తుల వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఇవాళ ఈ ఆస్తిపరమైనటువంటి విభేదాల కారణంగా ఈ యొక్క అనేది చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ మంచు మోహన్ కి అలాగే మంచు మోహన్ బాబు మధ్య పహడి షరీఫ్ లో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర తండ్రి కొడుకుల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కొంత వివాదం తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. ఈ వివాదానికి సంబంధించి అక్కడే మంచు మనోజ్ పైన మోహన్ బాబు తనతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుచరులలో ప్రధాన వ్యక్తి అయినటువంటి వినయ్ తో దాడి చేయించడం, ఆ తర్వాత మిగతా రౌడీ మొక్కలు ఇతర అనుచరుల చేత దాడి చేయించినట్లు కూడా ఇటు మంచు పోలీసులకు డైలీ 100 ద్వారా ఫిర్యాదు జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా ఒక నిర్ధారణ కన్ఫర్మ్ చేశారు. తమకు 100 డైల్ 100 ద్వారా ఫిర్యాదు అయింది. అయితే ఈ విషయానికి సంబంధించి కొంత తాము ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా పాడిచేసి పోలీసులు నిర్ధారించుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ యొక్క గొడవ జరిగినట్లు మంచు మనోజ్ చెప్పిన పరిస్థితుల్లోనే వెంటనే మంచు మనోజ్ కుటుంబం కూడా ఒక లెటర్ అనేది రావడం జరిగింది. ఈ లెటర్ లో ముఖ్యంగా అతను కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ ఏదైతే గొడవ జరిగిందని తెలియజేస్తున్నారో ఈ గొడవకు సంబంధించిన మంచు మనోజ్ తనపై పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మరి ఫిర్యాదు చేశారు. గాయాలకు ఫిర్యాదు చేశారని చెప్పినటువంటి వార్తలకు సంబంధించి ఇటువంటి వాస్తవం లేదు, కొంత ప్రైవసీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పినట్టు కూడా వాళ్ళు ఒక మెసేజ్ ని కూడా మీడియాకు రిలీజ్ చేశారు. అయితే వాస్తవానికి గతంలో కూడా మనం చూసినట్లయితే గతంలో విష్ణుకి అలాగే మంచు మనోజ్ కు మధ్య జరిగినటువంటి గొడవలకు సంబంధించి కూడా గతంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడు కూడా వాళ్ళ ఒక మెసేజ్ ను బయటకు రిలీజ్ చేయడం జరిగింది. కానీ వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు మాత్రం అప్పట్లోనే బయటపడినటువంటి పరిస్థితి ఉండేది. అయితే గత కొంతకాలంగా ఇప్పుడు ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవు అని అనుకున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఆస్తిపరమైనటువంటి తగాదాలు, ముఖ్యంగా ఇక్కడ దాడి చేసినటువంటి వ్యక్తుల్లో వినయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఈ విద్యానికేతన్ సంబంధించినటువంటి మోహన్ బాబు స్కూల్స్ అండ్ కాలేజ్లలో తను ఒక ప్రధాన ఉద్యోగిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన యొక్క దాడికి సంబంధించి కూడా ప్రధాన కీలక కారణం అని చెప్పని కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే నడుస్తోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే మంచు మనోజ్ కు రెండవ పెళ్లి జరుగుతున్నటువంటి సమయంలో ఆయన భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత మంచు మనోజ్ కు అలాగే ఇటు మౌనికకు ఒక కూతురు కూడా జన్మించారు. సో ఆ తర్వాత ఆస్తులకు సంబంధించిన మొదటి నుంచి కూడా ఎక్కడైనా సంబంధించి కావచ్చు, లేకపోతే కాలేజ్ కు సంబంధించి కావచ్చు, ఫంక్షన్ జరిగినా సరే మంచు కాకుండా మంచు ఉండేవాడు. అయితే
అక్కడ ఫ్యామిలీ పరమైనటువంటి విషయాల్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవుతూ కూడా ఎక్కడ పెద్దగా కనిపించేవాడు కాదు మంచు మనోజ్. అయితే ఈ యొక్క విభేదాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి అనేటువంటి విషయమే మనకు తెలుస్తూ వస్తుంది. అయితే ఎప్పుడైతే మీడియాలోకి వచ్చి ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య దాడి జరిగింది, ఒక కొట్లాట అనేది జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా గతంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలు, అలాగే రిలీజ్ అయినటువంటి కొన్ని వీడియోలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీడియా ప్రసారం చేసినటువంటి కథనాలకు సంబంధించి కూడా వాళ్ళు కొంత అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా మంచు మనోజే వెళ్లి ఫిర్యాదు చేయడం, అలాగే పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో మరి దీనికి సంబంధించి తను సీరియస్ గా తీసుకోవాలనేటువంటి మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును ఏ రకంగా ముందుకెళ్తుందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, అలాగే రత్నకుమార్, సో విద్యానికేతన్ సంస్థలో కూడా వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు కూడా చెప్తున్నారు మంచు మనోజ్. సో దీనికి అంటే బ్యాక్ సైడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ మోహన్ బాబుకి అలాగే మంచు మనోజ్ కి మధ్య జరిగినటువంటి యొక్క గొడవకు సంబంధించి కూడా ఈ గొడవ జరిగిన తర్వాత మాత్రమే వినయ్ మోహన్ బాబు అలాగే ఆయన నుంచి ఇటు విద్యానికేతన్లో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి వినయ్, ఆ తర్వాత మిగతా అనుచరులు దాడి చేయడానికి కూడా ముందు ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు, అయితే ఏదైతే కాలేజెస్ కు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించి కావచ్చు, ఇటు ల్యాండ్స్ కు సంబంధించినటువంటి వాటాలు కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి ఇటు మంచు కుటుంబంలో ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటాలు, ఈ వాటాలకు సంబంధించినటువంటి చర్చ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ అభిప్రాయ భేదాలు తలెత్తినటువంటి పరిస్థితుల్లో అక్కడ మంచు మోహన్ బాబుకు అలాగే ఆ కొడుకు మంచు మనోజ్ కు మధ్య కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ విషయాలన్నిటి కూడా తెలిసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి వినయ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి వినయ్ అక్కడే స్పాట్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే మోహన్ బాబు యొక్క కనుసైగల ద్వారానే వినయ్ మంచు మనోజ్ ను ఆయన పైన దాడి చేసినట్లు, ఆ తర్వాత మిగతా అనుచరుల చేత కూడా దాడి చేయించినట్లు కూడా ఇప్పటికే మంచు మనోజ్ చాలా క్లియర్ గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి కూడా ఆయన యొక్క పాత్రకు సంబంధించి అసలు వినయ్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు అతను ఎవరు, ఇటు తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదంలో ఎందుకు కలుగ చేసుకోవాల్సి వచ్చింది, వీటన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేసు అనే దాని పట్ల ఎటువంటి కేసు అనేది నమోదు అవ్వలేదు. కానీ మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ప్రస్తుతం పోలీసుల యొక్క ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.